ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకొని మరి నీలమ్మ గారి భౌతిక సరళాదేవి, నేను ఆశా వర్కర్ని. కాకర్ల గ్రామం, అర్ధవీడు మండలం. నీలమ్మ గారు మాతోటి పనిచేసేది, అన్ని భిన్నంగా ఉండేది. ఆమె కొంచెం బాగా అన్ని భిన్నంగా ఉండి హాస్పిటల్కి వెళ్ళింది డెలివరీకని. ఫ్రైడే రోజు మేము ఇట్లా వెళ్తున్నాం మమ్మీ, హాస్పిటల్కి వెళ్ళొస్తామని చెప్పాను సార్. కానీ మాకు చాలా బాధాకరమైన విషయం. మాతో అన్ని భిన్నంగా ఉండి కోల్పోయినందుకు మేము చాలా బాధాకరమైన విషయంలో ఉన్నాము. తనకు ఏమన్నా ప్రభుత్వం నుండి వచ్చే సహాయం, భర్త కూడా కూలి పని చేసుకునేవారు, పిల్లాడు కూడా ఇప్పుడు అనాథ అయింది సార్. అబ్బాయికి ఏమన్నా సహాయం చేయమని ప్రభుత్వాన్ని కోరుచున్నాను. నా పేరు కటికల చంటి, మాది కాకర గ్రామం, అర్ధవీడి మండలం, మార్కాపురం జిల్లా. అయితే గుంటూ లీలమ్మ అని ఆమె మాకు అక్క అవుతుంది. ఆమె ఒక 20 సంవత్సరాల నుంచి ఇదే గ్రామంలో ఆశా వర్కర్గా చేస్తుంది. అయితే ఒక 5 years బ్యాక్ ఆమె మ్యారేజ్ చేసుకున్నది. చిన్నప్పుడే తల్లి చనిపోయింది. అయితే ఆయనే భర్త ఇంక అన్నీ ఆమెను చూసుకుంటూ ఉన్నాడు. అయితే 1 year బ్యాక్ ఆమె ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయింది. అప్పటి నుంచి ఆ భర్త కంటికి రెప్పలా చూసుకోవడం, పని చేసుకొని కూలి పని చేసుకొని ఉంటున్నారు ఇద్దరు కలిసిమెలిసి. అయితే వాళ్ళు ప్రెగ్నెంటీ అనేది కన్ఫామ్ అయిన దగ్గర నుంచి వాళ్ళు డెలివరీకి వచ్చేసి తిరుపతి వెళ్ళారు. అక్కడ డెలివరీ అయింది, బాబుకి జన్మనిచ్చింది. ఆమె చనిపోయింది వెంటనే. అయితే ఇంకా వాళ్ళు బాబు తండ్రి ఇద్దరు అనాథ అయిపోయారు. ఎందుకంటే ఇద్దరికి తల్లిదండ్రులు లేరు. వాళ్ళు వచ్చేసి ఇప్పుడు కాకల గ్రామంలోనే ఉంటున్నారు. వారికి ఆ బాబుకి ఏమైనా గవర్నమెంట్ ఆర్థిక సహాయం చేసి వారిని చూడాలి, ఆదుకోవాలి.